హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంతిరాజ్ 143. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. సో నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి, చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. అండ్ రైస్, రోటీ అండ్ బిర్యానీ ఎందులోకి తీసుకున్నా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా 1/2 kg మటన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే దీన్ని బాగా శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలిసే విధంగా ఈ పీసెస్కి బాగా పట్టించాలండి. ఈ పసుపు, కారం అండ్ ఉప్పు అనేది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 10 జీడిపప్పు పలుకుల్ని, అలాగే 4-5 ఎండుమిర్చి అండ్ చిన్న బిర్యానీ ఆకు అండ్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4-5 లవంగాలని యాడ్ చేసుకోండి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. సో ఇలా బాగా వేగాక వీటిని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇలా పేస్ట్ తయారయ్యాక దీన్ని ఏదైనా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు అండ్ 3 యాలకులను యాడ్ చేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. సో ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి 1 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ ఇక్కడ నేను మీడియం సైజ్ గల ఆనియన్స్ని 3 తీసుకొని చిన్నగా ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ఆనియన్స్ని లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా వేగాక ఇందులోకి ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలండి. సో మటన్ పీసెస్ని మొత్తం యాడ్ చేసుకున్న వెంటనే మంటని హై ఫ్లేమ్కి మార్చుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద. సో 2 మినిట్స్ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ కడాయికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. సో ఈ టమాటాలు కూడా 3 మీడియం సైజ్ గల టమాటోలను తీసుకున్నాను. వీటిని బాగా కలిసే విధంగా కలుపుకోండి ఒకసారి. సో ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి ఈ టమాటో ముక్కలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో 5 మినిట్స్ తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి. సో ఈ పుదీనా ఆకులు కూడా కలిసే విధంగా బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుందండి. సో కర్రీ నుంచి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం కడాయిలో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ 500 ml వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. అదే కుక్కర్లో కనుక మనం కుక్ చేసుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఒక 30 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని
ఒకసారి కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చివర్లో టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మటన్ కర్రీని రైస్, రోటీ, బిర్యానీలోకి ఎందులోకి తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.